యోహాను 16:7 అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. శిష్యులైన వారు ప్రభువుని అంటూ ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ బాధలు అవి ప్రవచనాలు అవి అన్నీ జరగకుండా మీరు మాతోనే ఉండండి, మాతోనే జీవించండి, మాతోనే ఉండండి అని బతిమాలుతూ ఉన్నారు. అయితే బతిమాలుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారు, ఏమని చెప్తూ ఉన్నారనగా, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. వెళ్ళిపోవటం వలన మనకి ప్రయోజనకరము, ఆయనకి ప్రయోజనము కాదు, మనకే ప్రయోజనం అంటే ఆయన వెళ్ళిపోవడం వల్ల. ఎందువలన ప్రయోజనము అనగా, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. అవి వెళ్ళినట్లయితే ఆయన ఆదరణకర్తని పంపడానికి అవకాశము ఉంది, వెళ్ళకపోతే నేను పంపలేను ఆదరణకర్తని అని చెప్తూ ఉన్నాడు. అయితే ఎందువలన ఆదరణకర్త అనగా, ఆదరణకర్త అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఆ వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మని పంపడానికి అవకాశం ఉంది. ఎందువలన పరిశుద్ధాత్మని పంపవలసిన అవసరం ఏముంది అని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు? దేవుడిని ఎలా ఆరాధించాలి? మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అయితే దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అయితే మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించలేదనుకోండి, మనం ఆరాధించడానికి అవకాశము ఉంటుందా? ఉండదు. కాబట్టి అందువలన నేను వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. సరే, అయితే ఇంకా మనము వెళ్ళారు, ఆయన పరిశుద్ధాత్మని పంపించాడు. అసలు పరిశుద్ధాత్మ వల్ల మనకు ఏ విధముగా ఉపయోగము, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది మనము క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే, ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే, కానీ మరొక కొంత వివరంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇదంతా నేను చెప్పేదంతా కూడా ఆదికాండం 41వ ఉంటుందండి. అయితే ఫరో గారు ఐగుప్తికి రాజు, అన్య దేశము అది. అయితే ఆ రాజు గారు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక కళ వచ్చిందంటండి. ఆ ఒక కళ వచ్చింది. మనకి అనేకమైన కళలు వస్తూ ఉంటాయి. ఆయనకి కూడా ఒక కళ వచ్చింది. అది ఏమిటనగా, అయితే చక్కగా చూపునకు అందమైనవి, బలిసినవి, ఆరోగ్యంగా ఉన్నవి, క్రొవ్వుతో ఉన్నవి 7 ఆవులు అందులో కనిపించినవి. కరెక్ట్గా నెంబర్ గుర్తు చేసుకోండి. 7 ఆవులు దర్శనములో కనిపించినవి కళలో. అయితే సరే, అక్కడ వరకు బాగానే ఉన్నాయి, కనిపించి నీటిలోంచి పైకి వచ్చినవి. సరే, అంతవరకు మంచి కళే. ఆ తర్వాత మరలా వెంటనే బక్క చిక్కిన ఆవులు నీటిలో నుంచి పైకి వచ్చినవి అంటండి. చూడండి, అవి వచ్చినవి వెంటనే బక్క చిక్కిన ఆవులు 7, మరలా ఈ సంఖ్య మాత్రం 7 మరలా పైకి వచ్చినవి. అయితే అవి అందవికారముగా ఉన్నవి, బలహీనముగా ఉన్నవి, డొక్క లోపలికి వెళ్ళిపోయింది, అందంగా లేవు, అయితే వికారముగా ఉన్నవి, అసహ్యంగా ఉన్నాయి, చిరాకుగా ఉన్నవి. అవి ఏం చేస్తున్నాయి? అవి పైకి వచ్చి ఈ అందమైన బలిసిన ఆవులని తినివేస్తూ ఉన్నాయి. ఆ రాజుగారికి గుబుక్కున ఉలుక్కుపాటు పడ్డాడు, కంగారు పడ్డాడు. ఆ కళను బట్టి ఏమై ఉంటుంది అని చెప్పేసి, మనకి కూడా కొన్ని చెడు కళలు వస్తే ఎలాంటి భావం కలుగుతుందో ఆ విధముగానే రాజుగారికి ఒకంత కలవారుపాటు పడి అయితే లేచి మరలా 2 నిమిషాల నుండి మరలా పడుకున్నాడు. మరలా పడుకున్న వెంటనే ఇంకొక కళ. అది కూడా ఎలాంటి కళ అంటే, ఆ చక్కగా వరి వస్తాయి కదండి, మొలకలు అటువంటివి, అలాగే గోధుమ కూడా వస్తాయి కదండి, అవి చక్కటి మొలకలు, అవి అందముగా చక్కగా పౌష్టికంగా ఎదిగే మొక్కలు అవి కనిపించినవి. అయితే తూర్పు గాలి వచ్చి అవి పడవేసినవి, ఏవి చక్కగా ఉండేవి పడిపోయి ఏం చేసినవి? మరలానే అదే వీక్గా ఉండి మొలకలు లాంటివి ఉంటాయి చూసారా, అవి ఈ చక్కగా వేపుగా ఉండి మొక్కలని మృంగివేసినట్లుగా అటువంటి స్థానంలో ఇవి వచ్చినవి. అవి కూడా ఎన్నండి? 7.
ఏడే. చూడండి, పొలమంతా కాదు, నెంబర్ 7. అయితే ఇక్కడ ఆయన ఏం చేశారంటే ఆ కళకి భావం ఏమిటో అని తెలుసుకోవాలని ఏం చేశారంటే, మనకి చూడండి, మనకి ఒక్కొక్క దానికి శాస్త్రాలు ఉంటాయి. అలాగే ఐగుప్తి దేశానికి కూడా శాస్త్రం ఉంటుంది. ఇక్కడ మనకి ఉన్న శాస్త్రము ఒక శాస్త్రము. చూడండి, మన ముహూర్తాలు అయ్యి ఒక శాస్త్రము. ఈ శాస్త్రము కూడా వారు కలభావం చెప్పడానికి శకునగాండ్రులను, అలాగే చెప్పేవారిని, జోష్యం చెప్పేవారిని సమస్యను పిలిపించుకొని దాని యొక్క కళల భావం ఏమిటి అని రాజు అడుగుతూ ఉన్నాడు. రాజు అడుగుతూ ఉన్నప్పుడు ఆ కళల భావం చెప్పలేని స్థితిలో వారందరూ ఉండిపోయారు. ఆ శాస్త్రాలు వారు చెప్పలేని స్థితిలో ఉండిపోయారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానము అందుబాటులోకి రాదు. అయితే ఇక్కడ ఏం జరిగిందనగా, ఒక సైనికుడు అయితే ఒక చోట మన యోసేపు గారు పరదేశి అల్పుడు చిన్న వీరు బందీగా తీసుకొచ్చారు. అన్నదమ్ములాగా అమ్మేస్తే తీసుకొచ్చారు. అక్కడ ఏం చేస్తారు, తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండరండి. ఏమిటి, చిన్న చిన్న పనులు, దాసీ పనులు చేయిస్తూ ఉంటారు. అటువంటి పనుల్లో జాయిన్ చేసుకున్నారు. పనివారి కింద ఉపయోగించుకుంటారు వారిని. అటువంటి పనులు చేసుకుంటున్నాడు. పనులు చేసుకుంటూ ఆయనకు ఒక తలాంతు ఉంది. దర్శన వరములు చెప్పే తలాంతు ఉన్నది. ఆ దర్శన తలాంతు వల్ల ఎంత ప్రయోజనకరమో, అది చిన్నదే అల్పమే అనుకుంటూ ఉంటాం, కానీ ఆ కలభావము చెప్పడం వల్ల ఎన్ని ప్రయోజనాలు, ఏ విధముగా చెప్పాడో, దేని వలన చెప్పగలిగాడో అనేది మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ఈ వాక్య సారాంశం తీసుకోవడం జరిగింది. అయితే ఆయన పనిచేస్తున్నప్పుడు ఒక ఆయనకి ఉద్యోగం పోయిందంటండి. అక్కడ సైనికుడిగా చేసేవాడిది. అయితే ఆయనకి ఆయన చెప్పాడంటండి. ఆ కళ చెప్పినప్పుడు ఆయన యోసేపు గారు ఆ కలభావం చెప్పి నీకు ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పాడు. చెప్తే ఆయన చెప్పినట్టే కరెక్ట్గా ఆయనకి పోయిన ఉద్యోగం దొరికింది. అయితే ఆ సైన్యం అధ్యక్షుడు మరలా ఉద్యోగము పొందాడు. అయితే ఆ సైన్యాధ్యక్షుడు నెమ్మదిగా రాజు దగ్గర సమాచారం వేశాడు. మీ కలల భావము హెబ్రీయుడైన ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన మాత్రము చక్కగా వివరంగా చెప్పగలడండి అని చెప్పాడు. అయితే ఆ హెబ్రీయుడిని ఆ యోసేపు గారిని కబురెట్టించుకున్నారు. కబురెట్టించినప్పుడు అలాగే చూడండి, మనకు చూడండి, ఆ కబురే రాజు, ఫరో రాజు, ఐగుప్తు రాజు రాజ సమక్షంలో నుంచోడానికి అనుమతి దొరికినది. అది ఎంత గొప్ప భాగ్యం అండి. చూడండి, ఈ రోజున మనకందరికీ కూడా ప్రధానమంత్రి మనకి 5 నిమిషాలు కేటాయించాడు అనుకోండి, మనం ఎంత ఇదిగా ఫీల్ అవుతూ ఉంటాం. మన దగ్గర ఏదో కొంత సమాచారము వర్తబుల్ ఉంటే కానీ మనకు 5 నిమిషాలు కేటాయించడు. అంత దేశాధ్యక్షుడు, అలాగే అంత ముఖ్యమంత్రి అయినా సరే మన కోసము 5 నిమిషాలు కేటాయించాడంటే మన వల్ల ఏదో ఒకటి తెలుసుకోవాలనే ఇది సమాచారం లేకపోతే కేటాయించు. అటువంటిది ఆ రాజు సమక్షంలో నుంచోడానికి నీట్గా శుభ్రం చేసి ఆ యోసేపు గారిని ప్రవేశపెట్టినప్పుడు ఆయన కలభావం చెప్పుతూ ఉన్నాడంటండి. 7 అనగా 7 సంవత్సరములు అని లెక్క. 7 ఆవులు అనగా బలమైన ఆవులకి 7 సుభిక్షమైన క్షేమకరమైన సంవత్సరములు, నిత్యము పంటలు పండే సంవత్సరాలు 7 సంవత్సరములు. ఇంకొక 7 సంవత్సరాలు అనగా బక్క చిక్కినం అనగా కరువు కాటకముతో నిండి ఉన్నది. ఆ కరువు కాటకములతో నిండి ఉన్నది ఇంకొక 7 సంవత్సరములు. దీనిని మిరింగివేయును అనగా దానికి అర్థం కూడా చెప్తూ ఉన్నాడు. ఈ కరువు ఎంత సుభిక్షముగా ఉన్నారో 7 సంవత్సరములు ఎంతే. ఆ 7 సంవత్సరముల కరువు ఈ 7 సంవత్సరాన్ని మింగివేసి అంతకన్నా బలమైన, అంటే అంత భయంకరమైన కరువు రాబోతుంది అని స్పష్టంగా వివరంగా చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడంటే రాజు. ఆశ్చర్యపోయి కలభావం చెప్పినందుకు ఒక ఆశ్చర్యమైతే, అంత వివరముగా చెప్పినందుకు ఒక ఆశ్చర్యమైతే, ఈ క్షేమం కొరకు దేశ ప్రజల్ని ముందుగానే కాపాడినందుకు, ముందుగానే తెలియపరిచినందుకు, ముందుగానే బయలుపరినందుకు దేవుడు
ఎవరికి బయలుపరిచారండి? యూసుఫ్ గారికి బయలుపరిచారు ఆ జ్ఞానం. ఏ విధముగా బయలుపరిచాడు? దేని వలన? ఇక్కడ అందుకే రాజు, సాక్షాత్తు రాజు అంటూ ఉన్నాడు 38వ వచనంలో, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని. దేవుని యొక్క ఆత్మ గలవాడిని కనుగొనగలమా? ఈ రోజున దేవుని యొక్క ఆత్మ ఏ విధముగా పనిచేసిందో దర్శన భాగ్యము చెప్పే వరముల ద్వారా ఆయన చెప్పగలిగాడు. ఇంకొకరు శకునగాండ్రులు కానీ అలాగే జోస్యం చెప్పేవాళ్ళు కానీ వారికి చెప్పలేకపోయారు. వారి జ్ఞానము అందలేకపోయింది. దేవుని జ్ఞానము ద్వారా బయలుపరిచినందుకు, ఈ ముందుగానే బయలుపరిచినందుకు వారందరినీ కూడా, దేశంలో ఉన్న ప్రజలందరినీ కారువు కాటకలు, మరణము, హింస ఇటువంటివన్నిటిని కాపాడినందుకు రాజు ఏం చేశాడంటే దేశానికే అధ్యక్షుడిగా చేసాడంటే చూడండి. ఎంత యవనస్తుడు, పరాయి నుంచి వచ్చిన వాడు ఒక్కడే, మళ్ళీ బంధుమిత్రులు కూడా ఆ దేశంలో. అటువంటి వాడికి దేవుడు ఏ స్థితిలో ఉంచాడో చూడండి. చిన్న వరము అనుకుంటూ ఉంటాము, ఆ వరమే ఆయన్ని దేశాధ్యక్షుడిగా ఉంచి ఆయనకి మరలా ఈ ప్రజలందరూ కూడా నీకు లోబడి ఉండాలి అని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి ఎంతటి గొప్ప కార్యం. ఆయనకి విలువైన కానుకలు ఇచ్చి, బహుమతులు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎవరి వల్ల? ఆత్మ కార్యము వల్ల మాత్రమే బయలుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ ఏ విధముగా మనకి పని చేస్తూ ఉన్నదో ఈ రోజున చెప్తూ ఉన్నాడు. ఇంకొక వివరణ చూసుకున్నట్లయితే, అయితే పరిశుద్ధాత్మ వరము మనకి అవసరం లేదు, నాకు వద్దు అనవచ్చు. అయితే మనకు వద్దు అన్నప్పుడు మనకేం జరుగుతుందో సౌలు గారి దగ్గర స్పష్టంగా నేర్చుకోవచ్చు. ఆయన దగ్గర ఏముంటుందండి? మొదటి సమూయేలు 16:14 ఉంటుంది. యెహోవాత్మ సౌలును విడిచిపోయిన తర్వాత యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని విరిపింపగా. చూసారా? వెంటనే మన దగ్గర నుంచి ఆ పరిశుద్ధాత్మ దూరం అయిపోతే ఏమైపోతుందంటండి? దురాత్మ దగ్గరకు వచ్చేస్తారు. పరిశుద్ధాత్మ దూరం అవుతే దురాత్మ దగ్గరకు వచ్చేసి ఏమవుతుంది? హింసిస్తుంది, బాధపడుస్తుంది. అయితే ఆందోళన, దుఃఖము, మనశ్శాంతి లేకపోవడం, విచారం, సమస్తమైన హృదయం నిండా ఇటువంటివే నిండిపోతూ ఉంటుంది. కుదురుతనం ఉండదు, నెమ్మదనం ఉండదు. అది ఒక భయంకరమైన పరిస్థితి. ఆ వ్యక్తికి భయంకరమైన పరిస్థితి అది దురాత్మ వల్ల. అటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది. అందువలన పరిశుద్ధాత్మ అందరికీ మనకి అవసరమై ఉన్నది. అలాగే చూడండి, ఇక సంసోను గారికి ఎంతో విధంగా సంసోను వల్ల యెహోవాత్మ ప్రేరేపింపగా మేక పిల్లని చీల్చినట్టు సింహాన్ని ఏం చేశాడంటే ఎదురుగా వచ్చిన సింహాన్ని చీల్చి వేశాడు. ఆయన యెహోవాత్మ ప్రేరేప శక్తి వచ్చి, అయితే పరిశుద్ధాత్మ శక్తి ఆ విధముగా ఎంత ఘనకమైన కార్యములు చేయడానికి ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రభు వెళ్తూ అలాగే మనకి చూస్తూ కూడా ఈ పరిశుద్ధాత్మని ఏ విధముగా పొందుకోవాలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ శిష్యులైన వారు ఏ విధముగా పొందుకున్నారో మేడగదిలో 13 మంది చక్కగా ప్రార్థన చేసుకుంటుంటే అలాగే అపోస్తులు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉంటుందండి. పెంతెకొస్తు పండగ దినమున వచ్చినప్పుడు ఒక చోట అందరూ కూడుకొని అలాగే ఆ గదిలో వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లు అంతయు నిండెను. బలమైన వీచు గాలి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా డామ్ అని. ఇప్పుడు ఇలా కూర్చున్నామండి, అవి ఒక గాలి డామ్ అని పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం వచ్చినప్పుడు ఈ గదిలో ఏదో జరిగిపోయింది, సిలిండర్ పేలిపోయిందా లేకపోతే ఏమైపోయిందా అని చుట్టుపక్కల అందరూ ఏం చేస్తారండి? పరుగున వచ్చేస్తారు. ఏమైందో అని చెప్పేసి. అలాగే వీరు ఏడ తెగకుండా ప్రార్థన చేసుకుంటుంటే శిష్యులైన వారు అయితే బలమైన గాలి వచ్చి ధ్వని వంటి వచ్చినప్పుడు ఆ పట్టణంలో కూడా, యెరూషలేము పట్టణంలో కూడా అక్కడక్కడ నివసించే వివిధ భాషలు చెందిన వారందరూ కూడా మూగిపోయారంటే, మూగిపోయినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే చూడండి, అది ఆత్మ వారికి వాక్
వాక్శక్తి అనుగ్రహించిన కొలది. వాక్శక్తి ఆత్మ వారికి ఆ వాక్శక్తి అనుగ్రహించాడంటే వారు ఎప్పుడైతే వచ్చారో వారందరికీ శిష్యులైన వారికి వాక్శక్తి వచ్చిందంటండి. వాక్శక్తి వచ్చడం వల్ల ఏం చేశారంటే ఒక్కొక్కరు వారు గ్రీకుల్లో మాట్లాడేస్తున్నారంటండి, హెబ్రీ భాషలో, రోమా భాషలో, సమస్తములు వివిధ భాషలు. మనం ఇలా కూర్చున్నాం, మనకు తెలుగొచ్చు. అయితే చైనీస్ భాషలో నేను మాట్లాడేస్తున్నాను అనుకోండి, చైనీస్ అక్కడ నుంచొని ఉన్నాడు, చైనా భాషతో మాట్లాడుతాను, జపాన్ భాషలతో మాట్లాడుతున్నాను, రష్యా భాషతో మాట్లాడుతాను, ఇంకో ఆయన మీలో ఒకరు. ఈ విధంగా మాట్లాడేస్తుంటే వారికి ఏమనిపిస్తుంది? ఒక వింతగా అయిపోతుంది, ఒక ఆశ్చర్యం. ఇదేంటి మా భాష ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అటువంటి ఆశ్చర్యమే ఆ రోజున అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండగా అయితే వారిలో కొంతమంది అనుకుంటూ ఉన్నారంట, మధ్యము సువార్త చెప్తూ ఉన్నారంట, వాక్యాలు చెప్తూ ఉన్నారంట, మాట్లాడుతుండండి. అయితే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు ప్రతివాడు తన స్వభాషను సాగిరి అని చెప్తూ ఉన్నారు. అయితే పార్తీయులు, మాదీయులు, యమానీయులు, మొసపోతని, యూదియా, కప్పదరియా, కొంత ఆసియా, పుంగరంగి, పుంపియా, ఐగుప్తు అనేక దేశాల వారు ఉన్నారు. ఈ దేశాలందరూ వారికి వారు సువార్త చెప్తూ ఉన్నప్పటి వారు అదే మద్యము తాగించి వీరు మాట్లాడుతున్నారని కొంతమంది అనుకున్నారు. కొంతమంది అయితే అపహాస్యకము కూడా చేశారంటండి. అయితే పేతురు గారు నించొని వారికి వివరణ చెప్పి ఉన్నారు. ఇది ఆత్మ వలన వీరు మద్యము తాగలేదు అని చెప్పేసి వివరణ వారికి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ అన్నీ బోధించి సంగతులను జ్ఞాపకం చేసుకును. ఈ రోజున ఆయన వెళ్తూ ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ అన్నీ బోధించి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ రోజున మనం అందరికీ కూడా మనము నుంచుంటామే కానీ బోధించేది మాత్రము పరిశుద్ధాత్మ తోడుగా ఉండి అయితే అన్ని సంగతులను బోధిస్తూ ఉంటుంది. మరియు శాంతి నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని యోహాను 14:24 శాంతి అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చూసారా, ఆ శాంతినే మనకి, ఆ ఆత్మశాంతినే మనకి అనుగ్రహించి ఉన్నాడు దేవుని కుమారులు. కుటుంబము చూడండి, ఇతరులకి కంపారిజన్ చూసుకుంటే మనకి కుదురుదనము ఎక్కువగా ఉండి శాంతిగా, మనశ్శాంతిగా, ప్రశాంతముగా ఉంటూ ఉంటుంది. అటువంటి నెమ్మది, శాంతి కలిగి ఉండాలి అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అలాగే మనము దూరముగా ఉన్నట్లయితే మనకి దురాత్మ దగ్గరైపోతూ ఉంటుంది. అలాగే మనము ప్రభువుకు దగ్గరగా ఉండి మనకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్మ ఆయన రాకడ వరకు మనకి తోడుగా ఉంటుంది. ఆయన రాకడ వచ్చినాక మనం ఎత్తబడే కృపాభాగ్యాలు దేవాతి దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవ స్తోత్రములు. వాక్యమును దీవించి బలపరచమని, కృప చూపమని చేస్తున్నాము, నడుతున్నాం తండ్రి. ఆమేన్.